హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం వెబ్సైట్ అనేది ఎట్లా డెవలప్ చేయాలా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎట్లా కనెక్ట్ చేయాలా, మొత్తం ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్ ఎట్లా యూజ్ చేయాలా, ఎట్లా బిల్డ్ చేయాలా, మొత్తం అంటే ఎర్రర్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలా, మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఆల్రెడీ కొంచెం బిల్డ్ చేసేసా, మొత్తం బిల్డ్ చేసేసా యాంటీ గ్రావిటీ యూజ్ చేసుకొని. ఈ యాంటీ గ్రావిటీ యూజ్ చేసుకొని మొత్తం అయితే బిల్డ్ చేసా. ఇది సేమ్ విఎస్ కోడ్ టైపే ఉంటుంది, కానీ ఇది ఏమంటే ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కోడ్ అనేది. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ నీకు ఏమన్నా నచ్చలేదనుకో, ఇక్కడ క్లిక్ ఇచ్చి నువ్వు మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఇవన్నీ ఫైల్స్ అడ్మిన్ బ్లాక్ మీకు ఫస్ట్ ఒకసారి వెబ్సైట్ చూపిస్తా. వెబ్సైట్ చూపించి దీనికి చెప్తే అర్థమైపోతుంది. మేమైతే ఈ వెబ్సైట్ అయితే బిల్డ్ చేసాం. ఈ వెబ్సైట్ కొంచెం లోడ్ అవుతుంది. ఇది సిటిజన్ పోర్టల్, అథారిటీ పోర్టల్. ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అంటే మీట్ అయ్యి కావాలి కదా, అది అట్లా కాదు. డైరెక్ట్గా మన ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా వర్క్ అవుతుంది. మీ సరౌండింగ్స్ డ్రైనేజెస్ ఉన్నా, కాలేజీలో ఇప్పుడు మీరు స్టూడెంట్ అయితే ఫీజు రిమెంబర్స్మెంట్ సరిగ్గా పడకపోయినా, ఇట్లా ఏం ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తా అన్నా కానీ, ఇంకా కరెంట్ సరిగ్గా రాకపోయినా, ఎవ్రీథింగ్ ఏం ప్రాబ్లం ఉన్నా మన పోర్టల్లో అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. మీ కంప్లైంట్ ఫుడ్ అయితే ఫుడ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోతుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ వాళ్ళకి పోతుంది. ఒకవేళ ఏదన్నా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి రిలేటెడ్గా దానికి గవర్నమెంట్ అథారిటీస్ అనేది కంపల్సరీ పోతుంది. ఇప్పుడు మనకి ఇది చూసారు కదా, ఇప్పుడు క్లిక్ ఇస్తే ఇది ఇంటర్ఫేస్ ఎట్లా వస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ ఇస్తే ఇట్లా క్లిక్ ఇచ్చి అంటే మనం ఫుడ్ అయితే ఫుడ్ ఏదైతే ఇప్పుడు చెప్పా కదా మీకు ఇంతకుముందు, ఏం ప్రాబ్లం ఉన్నా ఇట్లా క్లిక్ ఇచ్చేసి మనం అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇది చూసారు కదా మీరు ఓవరాల్గా. ఇప్పుడు అథారిటీ పోర్టల్ సేమ్ దీని టైప్ అథారిటీ మీద క్లిక్ ఇచ్చేసి ఒకవేళ ఫుడ్ డిపార్ట్మెంటా, ప్రతిదానికి సపరేట్ కీస్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఇస్తాం కదా ఫుడ్ డిపార్ట్మెంట్ అనేసి, ఇక్కడ మెయిల్ ఇస్తాం. మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్కీ మనం ఆల్రెడీ మన కోడ్లో అనేది పాస్కీ అంటే పాస్వర్డ్ ఇది అని జనరేట్ చేసి పెట్టింటాం. సేమ్ ఆ పాస్కీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తప్పు ఎంటర్ చేస్తే లాగిన్ కాదు, ఇట్లా ఎర్రర్ అని వచ్చేస్తుంది. సో ఇట్లా ఎర్రర్ రావాలన్నా, ఇట్లా ఎర్రర్ అని డిస్ప్లే చేయాలన్నా, ఏం చేయాలన్నా దానికి పర్టికులర్గా సపరేట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ రాయాలా మనం, ఆ కోడ్ రాసి చేసుకోవాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యే దానికి కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొంచెం కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా డిస్ప్లే కావాలన్నా చూడండి ఇప్పుడు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఏమని. ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ కోడ్ గురించి అయితే నేర్చుకుందాం. ఇప్పుడైతే కోడ్ చూడండి, ఇది HTML ఫైల్. మళ్ళీ ఇప్పుడు మనం కోడ్ ఇప్పుడైతే చాలామంది అడుగుతున్నారు, కోడ్ మాన్యువల్గా వచ్చిండాలన్నా, లేకుంటే కోడ్ రాకుంటే బిల్ చేయలేమా, జాబ్స్ రావాలంటే కోడ్ కంపల్సరీ వచ్చిండాలా, ప్రతి ఒక్కరు చాలా డౌట్స్ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే ఇది HTML ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను నార్మల్గా. ఇప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చేసి ఈ ఫైల్ చూసి వాడికి ఏం అర్థం కాదు, ఇది ఎట్లా ఉంటుంది ఏం అర్థం కాదు. ఇప్పుడు నీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, HTML అంటే ఏమి, CSS అంటే ఏమి, జావా స్క్రిప్ట్ అంటే ఏమి. ఇప్పుడు నువ్వు ఇట్లా చూసిన వెంటనే ఇది స్టైల్ సంబంధించి, ఇది బాడీకి సంబంధించి, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బాడీ మార్జిన్, ఆ బాడీకి మొత్తం ఏమేమి కలర్స్ ఇవ్వాలా, ఎంత డిస్ప్లే చేయాలా, ఎంత లెంత్ ఇవ్వాలి, మొత్తం అంతా రాశారు అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్లో ఏదన్నా కొంచెం నీకు మాన్యువల్గా కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి, ఎట్లా రెక్టిఫై చేసుకోవాలా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా. ఇప్పుడు ఈ హెడ్ అంటే ఏమి, ఈ ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఎందుకు మెన్షన్ చేశారు, ఎంత నీకు తెలిసిండాలా. ఇప్పుడు మనకి ఆ మాత్రం తెలిసి ఆ మాత్రం వస్తే ప్రాబ్లం ఏం లేదు. అట్లా కోడ్ అయితే మనకు కంపల్సరీ అర్థం కావాలా. కోడ్ అర్థమైతే మీకు మ్యాక్సిమం వచ్చేసినట్టే. మాన్యువల్గా అయితే ఇప్పుడైతే మాన్యువల్గా ఎవరు కోడ్ రాయలేదు, 99% ఇప్పుడు ఎవరు మాన్యువల్గా రాయలేదు. అందరూ కోడ్ అండర్స్టాండ్ చేసుకుంటారు. కోడింగ్ లాంగ్వేజ్ వచ్చిండాలా. ఇప్పుడు చిన్న ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేసే అంటే ఆ లెవెల్లో అనేది మనకు వచ్చిండాలా. మాన్యువల్గా మొత్తం ఇదంతా మనమే బిల్డ్ చేయాలంటే కనీసం అంటే నీకు 6 to 7 months అయితే పడుతుంది. సింగిల్ పర్సన్ బిల్డ్ చేయాలంటే, విత్ టీమ్ బిల్డ్ చేయాలంటే 3 months పైగా పడుతుంది. మనం యూజ్ చేసుకొని క్లియర్ ఇంటర్ఫేస్, ఇప్పుడు హైలీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్కే 3-4 months పడుతుంది ఇట్లాంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే. మనం 2 weeksలో 3 members టీమ్తో అయితే బిల్డ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ మెయిన్ ఫంక్షన్లో ఏముంది, ఇక్కడ ఇదంతా ప్రజామిత్ర పోర్టల్. ఇప్పుడు ఇంతకుముందు చూసా ప్రజామిత్ర సిటిజన్ గ్రీవెన్స్ పోర్టల్ అనేది. ఇదంతా ఇప్పుడు అక్కడ ఆ పేజ్ ఓపెన్ చేసి ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు అక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ వచ్చి రెక్టిఫై చేసుకోండి. ఇప్పుడు main.css అని ఇక్కడ మెన్షన్ చేశాను నేను, main.css. ఈ main.css ఇక్కడ ఉంది main.css అని. ఇప్పుడు ఇది ఇంటర్లింక్ చేసాం. ఇట్లా లింక్ చేసేవి ఇట్లా మొత్తం అన్ని అర్థమైండాలా. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ చేసాం కదా, ఆ ప్లాట్ఫామ్కి ఫస్ట్ మనం స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి
ఇప్పుడు నేనైతే ఒక ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేసుకున్నా, నా ప్లాట్ఫామ్ అనేది ఇట్లా విజువల్ అయి ఉండాలా అనేసి. 1 సెకండ్. నా ప్లాట్ఫామ్ అయితే ఒక వేలో అంటే డిజైన్ చేసి పెట్టుకున్నాను, నా ప్లాట్ఫామ్ నాకు ఇట్లానే ఉండాలా, నా ప్లాట్ఫామ్ ఇట్లానే ఉండాలా అనేసి. సో అట్లా మనం అంటే పెన్ను పేపర్ తీసుకొని మనం డిజైన్ అంటే లోగో ఎక్కడ ఉండాలా, వాయిస్ అసిస్టెన్స్, లాగిన్ పేజ్ ఎక్కడ ఉండాలా, ఈ మొత్తం ఈ డీటెయిల్గా ఇవన్నీ మనమైతే మాన్యువల్గా డిజైన్ చేసుకుంటే, ఇప్పుడు నార్మల్ ఏ అయితే దానికి ఇష్టం వచ్చిన, ఇప్పుడు నార్మల్ వెబ్సైట్ ఉంది దానికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంది. సో మనం నచ్చినట్టు యాజ్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్స్కే కదా యూజ్ చేస్తాం అనేది, ఆ యూజర్స్ ఎట్లా వెబ్సైట్ ఉంటే అండర్స్టాండ్ చేసుకుంటారు, ఎట్లా ఉంటే అర్థమవుతుంది మనకి, ఆ వేలో మనం చూపించాలి కాబట్టి. సో ఇప్పుడు ఇట్లా ఈ వెబ్సైట్ అనేది ఇట్లుంది, సో నాకు ఇట్లా రావాలా, ఇక్కడ ఇమేజ్ పడాలా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఇస్తే వెంటనే నాకు కంప్లైంట్ అనేది వాడు ఏ కంప్లైంట్ తీసుకోవాలని, ఏ కంప్లైంట్ చూస్ చేసుకొని సబ్మిట్ చేయాలని అది ఓపెన్ కావాలా. ఇట్లా సీక్వెన్స్ ఆర్డర్లో మనం మాన్యువల్గా థింక్ చేసి నాకు ఇట్లా ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని బట్టి HTML ఫైల్, CSS ఫైల్, జావాస్క్రిప్ట్ ఫైల్, బ్యాక్ అండ్ పైథాన్ ఎట్లా బిల్డ్ చేయాలనేసి మనం మొత్తం డీటెయిల్గా కొంచెం బేసిక్ ఐడియా ఉంటేనే మనం బిల్డ్ చేయగలం. ఆ బేసిక్ ఐడియా ఉంటే చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నాకు ఈ ఇంటర్ఫేస్ రావాలని చెప్పినా కదా, సేమ్ అదే ఇంటర్ఫేస్ ఇక్కడ వచ్చింది. అదే ఇంటర్ఫేసే మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి, సేమ్ అదే ఇంటర్ఫేసే. మనం ఇక్కడ లోగో మనకి నచ్చిందే పెట్టుకున్నాం, అంటే అది బేసిక్ ఇంటర్ఫేస్. మనం చిన్న చిన్న ఇష్యూస్, నార్మల్గా చిన్న ఇష్యూస్ ఇచ్చింది, సో అవి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ లోగో, ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్, సో ఎవ్రీథింగ్ ఇట్లా ఉండాలా. నాకు ఇప్పుడు నార్మల్గా అయితే ఇక్కడ నార్మల్ చూపిస్తుంది, నాకు క్లిక్ చేస్తే కంప్లైంట్స్ అన్ని మొత్తం డిస్ప్లే కావాలా. సో అట్లా డిస్ప్లే కావాలంటే దీనికి సపరేట్ ఫైల్ ఉంటుంది, దీనికి సపరేట్గా కోడ్ రాయాలా. సో అదంతా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి అదంతా ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మాన్యువల్ ఇక్కడ టైప్ చేస్తా. ఇప్పుడు మాన్యువల్ ఇప్పుడు ఏమన్నా నాకు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి, మొత్తం కోడ్ అనేది సరిగ్గా వర్క్ కాలేదు. ఇక్కడ హోస్ట్ లింక్ నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చా, కెన్ యూ గివ్ మీ ద హోస్ట్ లింక్ అనేసి హోస్ట్ లింక్ ఇచ్చింది. సో సేమ్ ఇప్పుడు అట్లే ఫిక్స్ ద ఎర్రర్స్ ఏమన్నా వస్తే ఫిక్స్ ద ఎర్రర్స్, నార్మల్గా ఫిక్స్ ద ఎర్రర్స్ అని ఇద్దాం. ఫిక్స్ ద ఎర్రర్స్ అంటే మొత్తం మన ఈ మొత్తం ఎంటైర్ వెబ్సైట్ అనేది చెక్ చేసి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి ఏమని అదే ఫిక్స్ చేసేస్తుంది. సో ఇన్ కేస్ ఎన్ని ఎర్రర్స్, ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రాబ్లం ఉందంటే డ్రాగ్ చేసి దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడ నాకు రెక్టిఫై అయింది, నాకు ఈ కోడ్ వద్దు, నాకు ఇంకా కొంచెం బెటర్గా అంటే బెటర్గా ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇట్లా మీరు ఇట్లా ఎంటైర్ వెబ్సైట్ ఇట్లా బిల్డ్ చేయాలనుకుంటే మీరు ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ ఎట్లా చేయాలా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంది, దాన్ని ఎట్లా చేయాలా, క్లియర్ ఇంటర్ఫేస్, పెన్సిల్ పేపర్ తీసుకొని క్లియర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉండాలి థింక్ చేసి రాసుకోండి. దాన్ని బట్టి చాట్‌జీపీటీకి ఇవ్వండి, అది బెస్ట్ ప్రాంప్ట్ ఇస్తుంది, ఆర్ఎల్స్ ఇమేజ్ ఇస్తుంది. ఫస్ట్ ఇమేజ్ ప్రిఫరెన్స్ చేయండి. ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ ఇట్లా వచ్చిన తర్వాత మీకు ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని ఈ యాంటీ గ్రావిటీ, విఎస్ కోడ్, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొత్తం ఏఐ స్టూడియో, లవబుల్, కర్సర్, బోల్ట్, ప్లస్ చాలా ఎమర్జెన్సీ, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ నీకు నచ్చిన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని బిల్డ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మీరు హ్యాకథాన్స్లో కానీ ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ ఈ కోడ్ రిలేటెడ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే చెప్పగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఏదో ఏ ఇచ్చింది బిల్డ్ చేస్తామంటే కాదు, క్లియర్ ఇంటర్ఫేస్ ఉండాలా. ఈ కోడ్ వాళ్ళు ఏమన్నా టెస్ట్ స్టాక్ ఏం యూజ్ చేశారు, ఏ కోడింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, మొత్తం మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మొత్తం అన్నీ అడుగుతారు. అన్ని దానికి మనం చెప్పేలా ఉండాలంటే మనకు అన్నీ వచ్చిండాలా. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తాను. ఇక్కడ మనం అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎట్లా చేయాలా ఏమి అనేసి. సో మీకు ఏమన్నా అంటే అది బిల్డ్ చేస్తా ఆ స్టెప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమన్నా ఇది బిల్డ్ చేస్తాను, దీంట్లో కొన్ని స్టెప్స్ అనేవి చెప్తా ఉంటుంది. అదే ఇక్కడ నేను యాడ్ చేశాను ఇన్ని, ఇక్కడ చూడండి ఇక్కడ ఆ స్టేజ్లో యాడ్ చేశాను. సో మీకు ఇది ఓకేనా అనేసి అడుగుతుంది. ఓకే అయిన తర్వాత ఇక్కడ కూడా అడుగుతుంది. ఇట్లా అడిగినప్పుడు మనం అది ఓకే అని ప్రొసీడ్ ఇస్తే సేమ్ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి అది బిల్డ్ చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది ఓవరాల్గా ఇట్లా బిల్డ్ చేసి ఇప్పుడు డిప్లాయ్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఇది నీకు ఇక్కడ ఇచ్చినాను. మనం ఫస్ట్ ఇప్పుడు గిటాబ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు యాంటీ గ్రావిటీ యూస్ చేస్తే డిప్లాయ్ ఎట్లా చేయాలని చాలా మంది తెలియదు. డిప్లాయ్మెంట్ చూస్తే డిప్లాయ్మెంట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం గిటాబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక న్యూ రెపో అనేది ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసేది ఎట్లా ఓపెన్ చేయాలో డీటెయిల్గా చూపిస్తాను.
ఓపెన్ చేసిన తర్వాత మనకి రెండర్ కానీ వర్సెల్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేసి పెట్టుకోవాలా. రెండర్ వర్సెల్ ఏదో ఒక దాంట్లో మనమైతే డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తే మనకు లైవ్ లింక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు క్రియేట్ చేయాలంటే న్యూ మీద క్రియేట్ చేసి మనకి రెపో నేము డిస్క్రిప్షను అన్నీ అడుగుతుంది. రెపో నేమ్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్రియేట్ రెపాజిటరీ అని క్లిక్ ఇచ్చిన తర్వాత వెంటనే మనకి రెపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది సేమ్ దీనిలాగా. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, మనకి ఇక్కడ పైన ఇది యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకుంటే ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని బిఎస్ యాంటీగ్రావిటీలో మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి పుష్ టు ద గిటబ్ అని ఇస్తాం. పుష్ టు దిస్ గిటబ్ రెపో ఇట్లా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈ కోడ్ అంతా ఆ రెపోలోకి పుష్ అయిపోతుంది. మనం ఏ రెపో అయితే ఇచ్చినా నార్మల్ అయితే ఎంటీగా ఉంటుంది. పుష్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ మొత్తం ఫైల్స్ అని పుష్ అవుతాయి. ఇప్పుడు దీన్ని రెండర్కి కనెక్ట్ చేయాలి. ఇది అనేది ఒక ప్లాట్ఫామ్, హోస్టింగ్ ప్లాట్ఫామ్. కోడ్ అంతా దీంట్లో డిప్లాయ్ చేస్తాము. ఇది ఆ కోడ్ అంతా అనలైజ్ చేసి మీకు ఒక లింక్ ఇస్తుంది. ఆ లింక్ ఎక్కడ పోయినా ఆ లింక్ అని క్లిక్ ఇస్తానే మన ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ అయితే అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ టు ఫ్రీ అని ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ 2 ప్లాట్ఫామ్స్ అనేది డిప్లాయ్ చేస్తాను. ఇప్పుడు ఒకదాన్ని క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు క్లిక్ చేయాలి. నార్మల్గా నువ్వు డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది న్యూ అని క్లిక్ ఉంది. క్లిక్ ఇచ్చేసి స్టాటిక్ వెబ్సైటా నార్మల్గా వెబ్ సర్వీసా అని క్లిక్ ఇచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకి మొత్తం మన గిటబ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మన ప్రాజెక్ట్ క్లిక్ ఇచ్చేసి మనం ఏ గిటబ్లో మనం రెపో చేసామో ఆ గిటబ్ రెపో నేమ్ ఇచ్చేసి మొత్తం ఇక్కడ మొత్తం ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఫ్రీ ప్లాన్ తీసుకొని ఫ్రీ ప్లాన్కి 512 MB అనేది అది ఇస్తుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మనం డిప్లాయ్ వెబ్ సర్వీస్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే డిప్లాయ్ అయిపోతుంది. డిప్లాయ్ అయిపోయి మనకి ఇట్లా ఇస్తుంది ఓవరాల్గా. అప్పుడు మనం ఇట్లా క్లిక్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓవరాల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ చేసే మనకు 2 weeks పట్టింది. నార్మల్గా ఫ్రెషర్గా ప్రాజెక్ట్ మనకి క్లియర్ ఇంటర్ఫేస్, నాకు ఇట్లా ఇంటర్ఫేస్ మనకి ఇట్లానే మొత్తం కావాలనుకుంటే టైం పడుతుంది. ఎట్లా ఇచ్చినా ఓకే అంటే 1 day 2 daysలో చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఇచ్చింది, మనకి ఇక్కడ ఆప్షన్స్ లాగా నాకు కావాలన్నప్పుడు దీనికి మళ్ళీ సపరేట్గా మనం బిల్ చేసుకోవాలా. సో ఇట్లా మొత్తం ఓవరాల్గా చేసుకోవాలంటే చాలా 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 టైం పడుతుంది. సో స్టార్టింగ్లో మీరు చేయాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఆర్ఎల్స్ గ్రూప్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కావాల్సింటే దాంట్లో జాయిన్ అయ్యి మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ రోజు మీకు ఇట్లా రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలా, చాలా ఇంట్రెస్ట్ ఉందనిపిస్తే ఆ గ్రూప్లో మెసేజ్ చేసి మా టీంలో ఎవరెవరు మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తారు. ఇది ఓవరాల్గా. ఇప్పుడు మనం వెబ్సైట్ అయితే చూద్దాము, ఒకసారి చెక్ చేద్దాము. రిజిస్టర్ కంప్లైంట్ మీద క్లిక్ ఇస్తే దెన్ ఇక్కడ చాలా అంటే మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇట్లా క్లిక్ ఇస్తే ఇట్లా యానిమేషన్గా వస్తాను కదా, ఇట్లా యానిమేషన్ ఎలా రావాలా మొత్తం అన్ని కోడ్లో అయితే మనమైతే మెన్షన్ చేయాలి. అంటే మనకి కోడ్ రాకపోయినా కానీ యాంటీగ్రావిటీలో అది మెన్షన్ ఇట్లా యానిమేషన్ టైప్ రావాలా, ఇట్లా మొత్తం అన్ని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని బట్టి అదైతే బిల్డ్ చేస్తుంది. ఇట్లా ఫుడ్ ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఏం రిలేటెడ్, కంప్లైంట్ బేస్ రిలేటెడ్. కంప్లైంట్స్ అనేది ఇప్పుడు ఫుడ్ అయితే బాగాలేదు, ఫుడ్ మీద అయితే కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను. ఇట్లా మన టైటిల్ డిస్క్రిప్షన్ చాలా మంది రాయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఆటో ఏ జనరేషన్ అయితే మనమైతే యాడ్ చేసాము. మన కంప్లైంట్ సివియర్ అలా ఇప్పుడైతే డ్రైనేజ్ రిలేటెడ్ వాళ్ళు చూసుకుంటే చాలా ఆ స్మెల్ అనేది ఇట్లా ఎక్కువ వస్తుంది, కానీ అర్జెంటుగా చేయాలి అది. అట్లాంటప్పుడు మనం హై ఇస్తాము. ఇప్పుడు నార్మల్గా ఫుడ్ రిలేటెడ్ డైలీ సరిగా బాగాలేదు, సో అట్లాంటి టైంలో హై ఇస్తాం. నార్మల్ మీడియంగా కొన్ని ఉంటాయి కదా, అవి లిమిటెడ్గా అయితే మనం లో మీడియం ఇస్తాము. సో ఇప్పుడైతే మన డీటెయిల్స్ అనేవి ఎవరికి షేర్ కాకూడదు అనుకుంటాను. షేర్ కాకూడదు అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ ఐ మీన్ ఏమన్నా లెటర్లో సైన్ కోసం కానీ ఏదైనా దానికోసం గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ దగ్గర వెళ్తాము. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ అమౌంట్ ఇంత అని తీసుకొని వర్క్ చేస్తారు కదా. సో అట్లా కరప్షన్స్ ఏం జరుగుతున్నా ఇన్ కేస్ మన ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉందంటే వాళ్ళు మన మీద కొంచెం అంటే సివియర్గా ఏమైనా అంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తాను కదా. సో అట్లాంటి ఫేస్ చేయకూడదు అని అనుకుంటాను కాబట్టి సో ఇక్కడ క్లిక్ ఇస్తే మీ ఇంటర్నల్ డీటెయిల్స్ అయితే ఎవరికి షేర్ కావు. దెన్ క్లిక్ నెక్స్ట్. మనం ప్రాబ్లం లొకేషన్లో అయితే లొకేషన్ మీద క్లిక్ ఇస్తాం, లేకపోతే ఇక్కడ మాన్యువల్గా అయితే టైప్ చేస్తాము. మొత్తం విత్ అంటే డిస్టిక్ మండల్ మొత్తం డీటెయిల్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాలా. చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది ఇక్కడ అడ్రస్. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫోటో కానీ వీడియో కానీ ఏదో ఒకటి అయితే మనమైతే అప్లోడ్ చేస్తాము.
ఎవిడెన్స్ కోసము. దెన్ ఫోటో కానీ వీడియో కానీ ఆర్ఎల్స్ వాయిస్ రికార్డు, ఎమర్జెన్సీ వాయిస్ రికార్డు ఏదో ఒకటి సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం సబ్మిట్ చేస్తాం. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా మనకి ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ రిసిప్ట్ జనరేట్ అయింది, ఈ రిసిప్ట్ మనం అయితే కాపీ చేసుకొని దెన్ మెయిన్ పేజ్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ అయితే కౌంట్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇట్లా యాడ్ రియల్ టైం యాడ్ కావాలంటే రిఫ్రెష్ బటన్ క్లిక్ ఇస్తే రిఫ్రెష్ కావాలన్నా ఇట్లా దీనికి అన్ని దానికి చాలా కోడ్ ఉంటుంది. మనకి అట్లా స్పెసిఫిక్గా మనకి ఇట్లానే కావాలనుకుంటే స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న బటన్స్ ఇంప్లిమెంట్ చేస్తే అట్లా స్లోగా ఇంప్లిమెంట్ అయితే చేసుకోవాలా. ఇప్పుడు మనం అంటే నేను ఒక అథారిటీ డిపార్ట్మెంట్, నేను ఒకవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అథారిటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లిక్ ఇచ్చి వాళ్ళకి సపరేట్గా మనమైతే యాక్సెస్ ఇస్తాం పాస్కి అనేసి. క్లిక్ ఇచ్చిన తర్వాత దెన్ వెంటనే ఈ పోర్టల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా సివిక్స్, ఫుడ్, హెల్త్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే కంప్లైంట్ అయితే రైజ్ కాలేదు. ఒకవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రైజ్ అయితే ఫస్ట్ అవి చూపిస్తాయి. రిమైనింగ్ ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేశామంటే ఇవి కూడా వీళ్ళకి పాసిబిలిటీ ఉంటే సాల్వ్ చేయొచ్చు అనేసి ఇవైతే మెన్షన్ చేశాము. సో ఇప్పుడు ఇక్కడ సాల్వ్ మీద క్లిక్ ఇచ్చేసి వాళ్ళు ఆఫీసర్ నేమ్, ఎవరైతే కంప్లైంట్ సాల్వ్ చేస్తున్న ఆఫీసర్ నేమ్, సో మళ్ళీ డిస్క్రిప్షన్, ఆఫీసర్ రిజల్యూషన్ ఏం చేశారనేసి క్లిక్ ఇచ్చే సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. మన గ్రూప్లో జాయిన్ కావడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.